హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చూసారు కదండి తమ్నీళ్ళు. మేము మా బర్రె మేత కోసం అయితే ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నాము. అసలు ఎందుకు ఇంత ఇబ్బంది పడాలి? మామూలుగా వస్తుంది కదా అని అనుకోవచ్చు మీరు కూడా. కానీ ఎందుకంటే అండి, ప్రతిసారి అంటే 2 సీజన్స్‌లో వేస్తారు కదండి వరి వేసినప్పుడు. మేము ఎండాకాలం, ఇది వర్షాకాలం కదండి. ఎండాకాలంలో ఏప్రిల్ అలాంటప్పుడు వస్తుంది కదా, అప్పుడే మరి ఇంత వేపించేసుకుంటాం గడ్డి. కానీ పోయినసారి ఏమైందంటే, నాన్నకి హెల్త్ బాగాలేకపోయేసరికి చాలా బర్రెలు ఉండేదండి. అవన్నీ నాన్న బర్రె తోలుకెళ్ళేది. అంటే మాకు దగ్గరలోనే ఏరు ఉంది కదండీ, అక్కడ తోలుకెళ్ళేది, బాగా మేపుకుంటూ వచ్చేది. కానీ మా నాన్నకి ఒక్కసారి హెల్త్ పాడైపోయేసరికి ఇంకున్న అన్నిటిని అమ్మేసాము. ఇదొక్కటే ఉండించుకున్నాము. దీన్ని కూడా అమ్మేద్దాం అనుకున్నాం. కానీ ఇంకా మా నాన్న అయితే అన్నీ అమ్మేస్తే, అది చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న వాళ్ళకి కొంచెం ఏదోలా ఉంటుంది. కానీ ఇదొక్కటైతే ఉంచుకున్నాం. మేమైతే అమ్మేయండి అనే చెప్పాము. ఇంక సర్లే అని మా నాన్న ఇదొక్కటే ఉంచుకుంటాంలే, ఇది ఇంట్లోనే గడ్డి కోసుకొచ్చుకొని అలా అయిపోతుంది అని అనుకున్నాము. ఇంక సరే అని దీనేమో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అయితే అమ్మేద్దామైతే అనుకున్నాము. ఇంక సరే అని సర్లే ఒకదాన్ని ఎందుకు మేపుకోలేము, ఇప్పుడైతే కొంచెం పర్లేదు, హెల్త్ బాగానే ఉంది నాన్నకి. ఇంక సర్లే ఉండించుకునేసరికి ఈసారి ఏమైందంటే, మేము తీరా అంత గడ్డంతా అయిపోయి కదండి. లెక్క ప్రకారం ఇప్పుడైతే అమ్మేయాలి. ఇప్పుడు 9th మంత్ వచ్చేసింది దానికి. ఇప్పుడు అమ్మేయాలి. కానీ ఇంకెందుకులే ఉండించుకుందాం అనేసరికి ఇంకా మామూలుగా మనకి ఎప్పుడు గడ్డి తోలుతారండి. ఒక బండికి మనకి ఎద్దుల బండితో తోలుతారు. ఒక బండికి మనకి రూ. 1500 అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మనం ప్రతిసారిలాగే ఈసారి కూడా వేపించుకుందాం అనుకున్నాము. మనకి తోలే అతనికి ఏమైందంటే చెయ్యి ఇరిగిందంట. ఇంక చెయ్యి ఇరిగితే ఇంకా మనమే చేసుకోవాలి కదండి. ఇంకా మామూలు గడ్డి అయితే ఎవరైనా ఇస్తారండి. కోసేసిన తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళ పెదనాన్నోళ్ళు వాళ్ళు ఇచ్చారు. ఇంక పక్కన చాలా మా మామయ్య వాళ్ళు అందరూ ఇచ్చేసరికి ఇంక సరే మనమే చదువుకుందాం కూలి మనుషులు పెట్టుకొని అని అనుకున్నాము. ఇంక సరే పూర్తిగా ఒక్క మోపు కూడా లేదండి. గడ్డి చూసారు కదా ఇందాక అమ్మ వాళ్ళు ఎంత చీకట్లో వేస్తారు. అది ఫస్ట్ డే మాత్రమే అండి. అది అంతవరకు అయితే తీసుకొచ్చాము. ఇంక ఇది ఫస్ట్ డే అయితే నేను కొంచెం ఎక్కువసేపు అయితే వెళ్ళలేదు, కొంచెం సేపు వెళ్ళాను. ఇంకా అమ్మ నాన్న ఉండేసరికి ఫస్ట్ డే అయితే కొంచెం మంది కూలోళ్ళు కూడా వచ్చారు ఆ గడ్డి చదవడానికి. అయితే ఎక్కువ మంది కూలోళ్ళు రారండి, ఎందుకంటే కరువు పనులు వాటికి ఇటుకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి. ఇంకా సెకండ్ డే అయితే మా నాన్న వాళ్ళతో నేను కూడా వెళ్ళాను. నేను కూడా కాసేపు హెల్ప్ చెప్దాలే, వాళ్ళు ఒక్కటే ఏం చేసుకుంటారు అన్నట్టుగా నేను కూడా కాసేపు వెళ్ళాను. ఇంకా నేను వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం జోరి గుట్లో అయితే వేసేసాము. కోసేసిన తర్వాత అంతా ఒక రౌండ్లో వేసేస్తుంటుంది కానీ వరి కోత మెషిన్ తోటి అంతా అమ్మిడికి అయితే జోరేసేసి గుట్టల్లాగా వేసేసి ఒక్కసారిగా మళ్ళీ మనం అన్నీ కట్టుకోవాలి. ఇది కూడా నేను కూడా ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇవి అరటి చెట్లు వాటితోటి ఎండిపోయి ఉంటాయి కదండి, వీటితోటి మనం కట్టుకోవచ్చు. తాళ్ళు దొరకలేనప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి అమ్మ నాన్న ఇద్దరైతే ఉన్నారు. ఇవాళైతే ఎవరు కూలీలు అయితే రాలేదు ఎక్కువ మంది. చూసారు ఇవన్నీ చూడండి, ఇవన్నీ నేను కూడా కొంచెం హెల్ప్ చేసి అన్నీ తెచ్చుకున్నాము. ఇక అక్కడే అమ్మలు కూడా కొంచెం అన్నం అయితే తినేశారు. తినిన తర్వాత నేను 11:30 అలా వెళ్ళాను, 11:30 అలా వెళ్ళాను. ఇంకా అందులోకి అమ్మ వాళ్ళంతా గుట్టతో వేసారు. చూడండి ఎంత ఇట్లా నేను చూపిస్తాను కదా, ఆ విధంగా అయితే వేసేస్తుంటారు గడ్డి మొత్తం. ఇలా మనం కొంచెం కొంచెంగా గుట్ట చేసుకుంటూ ఉంటే ఒక దగ్గరికి ఇలా అంతా ఇట్లా గుట్ట చేసుకోకపోతే ఏమవుతుందంటే కింద ఉన్నదంతా నెమ్ముగా ఉంటుంది. ఒక్కరోజంతా ఇట్లా గుట్లన్నీ తిరగేసేసాము, బాగా ఎంట వస్తుంది. ఈ విధంగా ఎండ వచ్చేసేసిన తర్వాత ఇవన్నీ తాళ్ళు వేసేసుకొని కట్టుకోవాలి. ఈ కట్టుకునే కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా 2 తాళ్ళు వేసేసుకుంటామండి. ఇలా 2 తాళ్ళు వేసేసుకొని దాంట్లో వచ్చేసరికి ఇట్లా మనం ఆల్రెడీ గుట్లు దోసి పెట్టేసుకుంటాం కదా గిడ్డి. ఇట్లా గుట్లు తీసుకుంటే ఎటువంటి పాములు అవన్నీ కూడా చేరవు. నెక్స్ట్ అదేవిధంగా బాగా ఎండిద్ది. ఎండకపోతే ఏమవుతుందంటే మన ఇంటికి తెచ్చుకున్న అంతా కుళ్ళిపోతూ ఉంటుంది, అదే పాడైపోద్ది గడ్డి. వర్షాలప్పుడైతే మరీ పాడైపోతుంది. అందుకని ఇట్లా కొంచెం ఎండబెట్టుకుని ఒక రోజంతా ఎండబెట్టేసుకొని నెక్స్ట్ డే రోజైతే ఇలా మొత్తం గుట్ట చేసేసుకొని ఇలా వేయాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే వేస్తున్నారు చూడండి. అంత దూరం దూరం నుంచి ఇది కనీసం మేము ఒక 5 బండులు తీసుకోవాలి. ఒక బండికి 25 మోపులు అయితే వేస్తారు. ఫస్ట్ అయితే ఒక 2 బండ్లు వచ్చాయి. ఇది సెకండ్ డే అండి. సెకండ్ డే సగం చూడు అమ్మ వాళ్ళు కూడా చాలా వరకు అయితే కట్టేశారు. నేను వచ్చేసరికి ఈ కై వరకు అయితే వెళ్ళాను అమ్మ వాళ్ళతోటే. సర్లే కాసేపు ఒక 1 అవర్ అయితే చేద్దాము అని లెక్క వెళ్ళాను. అట్లాగే మీకు వీడియో షూట్ చేశాను, ఇట్లా చూపిద్దాంలే ఒకసారి మీకు కూడా అని. ఇంకా నేను కాసేపు అయితే చేశాను, మీకు చూపిస్తాను చూడండి. నన్ను కూడా మా అమ్మని వీడియో తీయమన్నాను, చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా మొత్తం గడ్డంతా ఇట్లా వేసేసి ఈ గడ్డిని ఈ విధంగా అయితే కట్లు కట్టేస్తారు. అట్టి గజ్జలు అంటారండి వీటిని. బాగా అరిటాకులు ఉంటాయి కదండి, అరిటాకులు ఇవి ఎండిపోతే ఈ విధంగా తయారవుతాయి. వీటిని గట్టిగా ఇదిగోండి చెరువు పక్కన 2 కట్లు వేసేసుకొని ఈ విధంగా అయితే కట్టేసుకుంటారు. గట్టిగా కట్టేసేసుకొని మోటార్లు అన్నీ ఒక దగ్గర అయితే వేసేసుకుంటారు. మోపులన్నీ వేసేసుకున్న తర్వాత ఎద్దుల బండి వస్తుంది. మనం చెప్పే టైంకి ఈవినింగ్ అయితే వస్తుందండి ఎద్దుల బండి. ఇంకా వచ్చినప్పుడైతే మొత్తం ఒకసారి ఎత్తుకొని పెట్టేసుకోవాలి. ఇదే చూడండి
ఈ విధంగా మోపు ఇలా తిరగొట్టేసుకున్నాం అనుకోండి, పాములు అటువంటివి అయితే ఏం చేరవు దాంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను కూడా ఇప్పుడు చూడండి నేను కూడా వేస్తాను కాసేపు. ఇంకా సేమ్ అండి అట్ల గజ్జలు మామూలుగా వేసుకుంటాను కదా, అదే విధంగా వేసేసుకొని గడ్డంతా ఒకసారి ఇట్లా గుట్టలుగా తీసుకొని ఇట్లా వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, త్వరగా అయిపోతుంది. అయితే వెయిట్ తక్కువ కాబట్టి పెద్ద మోపులు అయితే కడతారు. అంటే మామూలుగా పచ్చిగడ్డ అనుకోండి, అదైతే ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని అయితే కొంచెం తక్కువ వేశారు. ఇదంతా కలిసి ఇట్లా గుట్టలు. ఇప్పుడు చూడండి మీరు అనుకోవచ్చు వీడియో కోసం అయితే కాదండి, వీడియో లేనప్పుడు కూడా అయితే నేను ఇట్లా పని చేస్తూ ఉంటాను, అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో బొర్రెలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా కొంచెం అలవాటు ఉంది కాబట్టి. కానీ అండి ఈ పని చేసేటప్పుడు మనకు షర్టు ఏదో ఒకటి వేసుకోవాలండి, లేదంటే హ్యాండ్స్ అవన్నీ నూకు బాగా వచ్చేస్తుంటూ ఉంటుంది. అంత ఇట్లా అయిపోద్ది, అంటే రెడ్గా దద్దులుగా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి నాకు డస్ట్ అలర్జీ కూడా ఉందండి. ఆ డస్ట్ వల్ల ఇప్పుడు దాకా మాస్క్ లాగా వేసుకోవాలి నేను, ఇంక వీడియో కోసం తీసేసాను. అసలు ఆ దుమ్మంతా వెళ్ళిపోతే అసలుకి నాకు మామూలుగానే ఇంట్లో బూజులు అలాంటివి దులిపినప్పుడే చిన్న డస్ట్ అలర్జీ కాదు, ఇంక ఇలాగ కూడా. ఇంకా నేను కూడా కొంచెం సేపు అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాను. చేసేసిన తర్వాత అయితే ఈరోజైతే మేము ఒక 25 అయితే ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎండ చూడండి ఎట్లా ఉందో, 1 అవుతుంది, 1:30 అలా అవుతుందండి టైము. ఇంకా అవన్నీ 2 వరకు అయితే కట్టేసుకున్నాం, మంచిగా అన్ని మోపులు అయితే కట్టేసుకున్న తర్వాత ఇంకొంచెం అక్కడ తాటికాయలు ఉన్నాయి, సరే తాటికాయలు తీసుకెళ్ళి కాల్చుకుందాం అంటే తాటికాయలు తాటికాయలు అయితే భలే ఉంటాయండి. ఇక్కడ పక్కన తాటి చెట్లు ఎదుగు చూసారు కదా, ఎదురుగా టెంకాయ చెట్లు తాటి చెట్లు అవన్నీ ఉంటాయి. ఇంకా టెంకాయ చెట్లకి అయితే నేను కూడా వెళ్ళేసి ఒక తాటి చెట్టు కాడ దగ్గరికి వెళ్ళి ఉంటాయి, అరటికాయలు అయితే కూడా తీసుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా అయితే మోపులన్నీ అయితే కంప్లీట్గా చాలా వరకు అంటే చాలా వరకు అయితే అయిపోయి. ఎండ అయితే అసలు ఆ రోజు అండి చాలా అంటే చాలా ఎండ ఉంది. అసలు నాకు అనిపించింది అమ్మ వాళ్ళందరూ అంటే చాలా కష్టపడతారు. అంటే నాన్న వాళ్ళు కూడా బరిదోళ్ళకి వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ 9:30 అలా 10కి అలా వెళ్ళిపోయి ఈవినింగ్ 4కి 5కి అలా వస్తారండి. అంత కష్టపడుతూ ఉంటారు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు పాలు మనం ఊరికే ఏమంటే ఒక్కోసారి మనం 65-70 రూపీస్ అని లీటర్ చెప్పామనుకోండి, అందరూ అంటూ ఉంటారు కదా ఇంత కాస్ట్ అని. కానీ అది ఆ విలువ అంతా దాని కష్టం చిన్న కష్టం అయితే ఉండదండి, మనకు కనిపించదు ఆ కష్టం అంతా. ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే ఇవన్నీ కట్టేసుకొని ఇక్కడ షెడ్ ఇది తొట్టి దగ్గర అయితే మొత్తం క్లీన్గా కడుక్కుంటున్నామండి. అంటే అదంతా బాగా నూగు పుట్టిస్తుందండి. ఇంటికి వెళ్ళినా కూడా నా చేయి అయితే మొత్తం దొద్దులుగా అయిపోయింది, అలవాటు మరి తగ్గిపోయింది కాబట్టి. ఇదిగోండి మా నాన్న కూడా ఇక్కడ ఇవన్నీ కడిగేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఇవన్నీ వేసరికండి మన కట్టి ఇటు సైడ్ అంతా మల్లె చెట్లు ఉంటాయి, టోటల్గా అంతా మల్లె చెట్లే అండి. అటు ఇటు మల్లె చెట్లు, సన్నజాజులు, కాగడాలు, పూలకైతే మా ఊర్లో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. అది ఎండాకాలం ఉంటే ఫుల్గా పూలైతే బాగా పూస్తాయి. ఇదిగోండి మల్లె మొగ్గలు చూపిస్తాయి మీకు కూడా ఎంత బాగా. ఇదిగోండి ఇవన్నీ మల్లె మొగ్గలు అసలు నిండా ఉంటాయి. ఇంక ఇది వచ్చేసరికి ఇంకా దారిలో అయితే వెళ్తూ ఉన్నాము, నేను మా నాన్న మా అమ్మ అయితే వెళ్తున్నాము ఇక్కడికి. ఇది వచ్చేసరికి మధ్యాహ్నం 2 అట్లా వెళ్ళిపోయాము. ఇంక మళ్ళీ 3:30కి 4కి అయితే అలా వచ్చామండి. ఎందుకంటే ఆ టైంలో వచ్చామంటే ఇంక బండి వాళ్ళు అయితే ఆ టైంలో మాత్రమే వస్తారు, మార్నింగ్ అయితే రారు. ఎంత ఎండలో అయితే అసలు రారు వాళ్ళు కూడాను. ఇది వచ్చేసరికి దారిలో అండి, ఇది పతలు అంటారు, అంటే వాటర్ అంతా ఇక్కడ ఉంటాయండి, పతలు అంటారు. దీంట్లో ఇక్కడ అంతా వాటర్ ఉంటాయి. ఎప్పుడైనా నీళ్ళు మోటార్స్ లానప్పుడు లూజ్గా పెట్టేసుకొని అయితే మోటార్ పెట్టేసి ఈ విధంగా అయితే కొట్టుకుంటారు మొత్తం. మళ్ళీ చెట్లకు కానీ ఓటికి వీటికి యూజ్ చేస్తారు. ఇది తాటికాయలు చూపించాను కదా ఇందాక, తాటికాయలు మర్చిపోయి చూపించడం. ఇదిగోండి తాటికాయలు అయితే 2 తాటికాయలు అయితే తెచ్చాను. అవైతే కాల్చడానికి తెచ్చాననే కానీ అసలు కాల్చడానికి తీరికైతే లేనే లేదు, అసలు కాల్చుకోలేదు. ఇంకా అలాగే పడైపోతుంది. 1 డే మారిపోయింది అనుకోండి, దాంట్లో పురుగులు వచ్చేస్తాయి, అస్సలు తినకూడదు. అందుకని అయితే నేనైతే ఆ రోజైతే ఇంకా కాల్చలేదు, ఇంకా అలా టైం అయిపోయింది. ఇది ఫస్ట్ డే మాత్రం ఇంతవరకు అయితే తెచ్చాము. 2 బండ్లు గడ్డి మొత్తం అది. ఇదిగోండి 2 బండ్లు గడ్డి అయితే ఇలా వేసేసాము, వామిలాగా మొత్తం వేసేసాము అనుకోండి, నీట్గా కట్టేస్తాము. ఇదిగోండి మేము చెప్పాం కదా 4:30కి అయితే వాళ్ళు వస్తారు. ఇదిగోండి ఎద్దుల బండి అయితే వస్తూ ఉంది. ఇదిగోండి ఆ రోజైతే కొంచెం మంది అయితే కూలి వాళ్ళని అయితే పిలిచాము. అంటే మళ్ళీ మార్నింగ్ కూడా ఇంకా పని ఉండేసరికి అయితే ఈవినింగ్ అయితే 2 అయితే కూలి వాళ్ళు వచ్చారు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు ఈ లోపల గడ్డి చవరేసరికి మా నాన్న వాళ్ళు వచ్చేసరికి మోపులన్నీ ఇంకా ఎద్దుల బండికి వేయాలి. వాళ్ళతో పాటు ఇంకొకరిని కూడా వస్తారు గడ్డి మొయ్యడానికి. ఇంకా వాళ్ళిద్దరు కలిసి మా నాన్నలు కొన్ని వాటర్ కూడా తెచ్చారు, మంచినీళ్ళు. ఇంక వీళ్ళు తాగమని మంచినీళ్ళు తెచ్చేసేసి ఇంక కూలోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మంచినీళ్ళు తెచ్చారు. ఇంకా మోపు వచ్చి వామ్కి ఇది ఎద్దుల బండికి చూడండి ఇలా వేసేస్తారండి. ఇదండి మా నాన్న అయితే ఇవన్నీ మోసేసి ఒకటి తర్వాత ఒకటి తీస్తూ ఉన్నాడు. ఇదండి చూడండి మీరు కూడా.
ఇలా ఉంటుందండి పల్లెటూరు అయితే. పల్లెటూరు అంటే ఈవినింగ్ అయితే తోటల్లోకి వెళ్తే వెదర్ అయితే చెప్పనక్కర్లేదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా కూలోళ్ళు వచ్చేసరికి అమ్మ వాళ్ళు ఇంకో వాళ్ళు కూలోళ్ళు ఇద్దరు కలిసి అయితే మోపులు కూడా కట్టేస్తున్నారు ఇక్కడ. అదిగోండి ఈ విధంగా అంటే వాళ్ళు చూసారు కదా ప్యాంట్ షర్ట్ ఎలా వేసుకున్నారంటే నూగు పుట్టేస్తుంది బాగా, అంతే. అందుకని ఈ విధంగా అయితే వాళ్ళు చేస్తారండి పని చేసేటప్పుడు. అయితే షర్టు తలకి మొత్తం కంప్లీట్గా మొత్తం ఈ విధంగా కట్టుకొని అయితే పని చేస్తారు. ఎందుకంటే లేదనుకో నూగు పుట్టింది అనుకోండి చిన్నగా పుట్టదు, భలే జెల్ వచ్చేస్తుంది, దురద అయితే మంచిగా ఉంటుంది. ఇదిగోండి అంత పైకి వేస్తారు. 25 మోపులు అయితే ఒక బండికి 25 మోపులు అయితే వేస్తారు. ఇంకేది బండి అయితే కట్టేసాము, ఇంటికి వెళ్తాము. ఎందుకు నాన్న ఇంకో వాళ్ళు వేరే వాళ్ళ బండితోటి వస్తా అని చెప్పారు కదండి. ఈ అంకుల్ అయితే తాత అయితే మేము చిన్నప్పటి నుంచి మా ఇంటికి ఇట్లా ఎద్దుల బండి అప్పుడు అంటే గడ్డి తోలడము ఇసుక తోలేదానికి అయితే ఇతనే వచ్చేవాళ్ళు ఎప్పటి నుంచో. ఇంకైతే ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు చూడండి ఎద్దులు ఎలా పరిగిస్తాయో, అక్కడ చాలా డౌన్ ఉంది, అక్కడ నుంచి ఈ హైట్ ఎక్కేసరికి అసలు సూపర్ అండి. అంత ఇదిగా ఎద్దులు పరిగించండి, చాలా అంటే చాలా గ్రేట్. అందులో అంత వెయిట్ పట్టుకొని పరిగించడం చాలా గ్రేట్ కదండి. ఇదిగోండి మోపు ఇవన్నీ సెకండ్ డే మాత్రం ఇది. సెకండ్ డే వచ్చేసరికి ఒక 4 బండ్లు అయితే వేసేసాము, ఈ విధంగా వేసేసాము. ఇదిగోండి మరికింతనే వచ్చేసింది. ఇంకొక బండి అయితే వేయాలి. మొత్తం టోటల్గా వచ్చేసరికి అండి మేమైతే 125 మోపులు అయితే కట్టాము. ఇదిగోండి ఇది థర్డ్ డే అండి. థర్డ్ డే బండి వచ్చినప్పుడు చూపిస్తామని ఒకసారి అయితే చూశాను. ఇది థర్డ్ డే. ఈ అంకులు వీళ్ళందరూ అయితే మోపులు అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా కాసేపు ఇట్లా వీడియో తీసుకుంటా ఉన్నాను. ఇవన్నీ మా నాన్న మోసేసారు పాపం. మా నాన్నకి చేయి నొప్పి కూడా వచ్చేసిందండి. అంటే అది చెప్పాను కదా హెల్త్ సరిగ్గా బాగాలేదని. ఇంకా బాగాలేకపోయేసరికి ఇంక అన్నీ మా నాన్న ఒక్కటే అంటే మామూలుగా మనకు ఒక బండి వచ్చేసరికి 1500 రూపాయలు. ఇప్పుడు అతనికి ఇంకా బాగలేదు కాబట్టి ఏ కాడికి మనమే తెచ్చుకోవాలి. అదేవిధంగా ఒక 5 బండ్లు అనుకోండి మనకి 7,500 రూపాయలు అయితే డబ్బులు అయితే అవుతుంది. ఇప్పుడు మనం వర్క్ చేసుకుంటే ఒక 5,000 6,000 అంతకుమించి అయితే అవ్వదు. మనకు 5,000 అవుతుంది, అంతకుమించి ఒక 2,500 మనకు మిగులుద్ది. ఇది మనం సొంతంగా కష్టపడి చేసుకుంటే మనకి అమౌంట్ అయితే మిగిలితే కొంచెం కష్టం అయితే ఉంటుంది. ఇదిగోండి ఇంక ఇవన్నీ అయితే వామ్ అయితే వేస్తున్నారండి. నీట్గా వేయాలి. వామ్ వేసే దగ్గర ఏమవుతుందంటే వర్షాలు వచ్చినప్పుడు దాంట్లో గుంటలుగా అయిపోయి వాటర్ అంతా పడిపోయి గడ్డంతా మనం ఇంత కష్టపడి తెచ్చిన గడ్డంతా అయితే పాడైపోతూ ఉంటుంది. ఇదిగోండి ఇదంతా నీట్గా వాము కోస్తున్నారు. ఇంకా మా వాళ్ళు కూడా స్కూల్ నుంచి అయితే మా చిన్నోడు వచ్చి వాము ఎక్కబోతుంటే ఇంకా మా నాన్న వాళ్ళంతా అరుస్తూ ఉన్నారు. అంటే పడిపోతుంది కదా, నిచ్చెన వేసేస్తుంటారు అక్కడ. ఇదిగోండి ఇంకా నేను వాడితో ఇంకా తీసుకెళ్ళి ట్యూషన్కి పంపిద్దామని అయితే పోతూ ఉన్నాను. ఇంక వాళ్ళు వచ్చేసరికి అమ్మ వాళ్ళు అయితే టీ అయితే పెడుతున్నారండి. కాస్త వాళ్ళకి కూడా పని చేశారు కాబట్టి వాళ్ళు కూడా టీ అయితే అలా ఇస్తూ ఉంటాము. ఇదిగోండి మేము చిన్నప్పుడు అయితే మాకు హిందూపూర్లో కాయలు ఉన్నాయి, అక్కడి నుంచి గడ్డి వచ్చేది. అప్పుడు ఇంకా వాళ్ళకి టిఫిన్లు చాలా అంటే చాలా పనులు చేసేవాళ్ళము. ఇప్పుడంటే ఊర్లోనే కాబట్టి ఇక్కడి నుంచే తెచ్చుకుంటున్నాము. అప్పుడు ట్రాక్టర్తో వచ్చేది మేము చిన్నప్పుడు. ఇదిగోనికైతే వామైతే కంప్లీట్ అయిపోయింది. మొత్తం నీట్గా వేసేసారు అన్న. మనం ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఇంకా పట్ట కప్పుకుంటే సరిపోదు. పట్ట కప్పుకోకపోయినా సరిపోదు చిన్న వానలకైతే. మరి పెద్ద వానలు వచ్చాయనుకోండి పట్ట కప్పుకుంటే నీట్గా వర్క్ అవుతుంది. అంటే ఎటువంటి గుంటలు లేకుండా నీట్గా ఉంటుంది. ఇంకా చుట్టూరు గడ్డంతా పడిపోయింది కదండి. నీట్గా అయితే అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. అమ్మ కూడా చాలా హెల్ప్ చేస్తుంటుంది నాన్నకి. ఇద్దరు కలిసి చేస్తే హెల్ప్ చేసుకుంటూ ఉంటుంది. ఇంత జవురుకొని చేసుకుంటారు. అమ్మ చాలా పని ఇద్దరు కలిసి చేసుకుంటూ ఉంటారు. ఇవి కూడా మొత్తం కింద పడినంతా ఒక దగ్గర అయితే గొట్టగా దోసేసుకొని ఒక దగ్గర పెట్టుకొని కిందంతా యూజ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ గడ్డి కొత్త గడ్డి కానీ ఇది చాలా తినిద్ది బర్రె కూడా ఇష్టంగా. మళ్ళీ బర్రెకి ఏమైందంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మా బర్రెకి కూడా చాలా ఇబ్బంది అయింది ఇది గడ్డి వల్ల కూడా కొంచెము. అది నెక్స్ట్ వీడియోలో మీకు కూడా పెడతాను. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి వాళ్ళకైతే టీ ఇచ్చాము. వాళ్ళు కూర్చొని అయితే తాగుతూ ఉన్నారు. ఇంకంతా వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి మా కోళ్ళకి కూడా ఇంకా హ్యాపీ అండి. అంటే కొత్త గడ్డి వస్తారు, వడ్లు గిడ్లు అన్నీ వస్తూ ఉంటాయి కదా, నీట్గా వాటికి కూడా మంచి మేత అయితే ఉంటుంది. ఇదిగోండి వాళ్ళైతే టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 5:30 6 కల్లా అయిపోయి ఇంకా 5 బండ్లు అయితే వేసేసామండి. నీట్గా ఇంకా మనకి ఇంకొక 1 ఇయర్ దాకా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. గడ్డి కోసం ఎటువంటి దంటాలు పడాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇదిగోండి ఇంకా అయితే బండి అయితే తిప్పుతున్నారు ఇక్కడ. పాపము ఎద్దులు కూడా చిన్నగా ఏదైనా చాలా కష్టపడుతుంటాయి పాపము. అవి కూడా చాలా అంటే చాలా కష్టపడుతుంటాయి వాటికి చూడండి. ఇది నెక్స్ట్ వస్తే ఇంకా చెప్పాను కదండి. ఇంకా మాకు అతను మా తాతయ్య అదే ఒక అంకుల్ ఉన్నారని, ఆయన చాలా చిన్నప్పటి నుంచి చాలా బాగుంటారండి మాతోటి. ఇప్పుడు అతను కూడా నిచ్చెన వేసుకుంటాడు. ఇదిగో నేను చూసేసరికి మా చెల్లెలు చేస్తుంది వీడియో. వచ్చేసావా వీడియో కానీ అడుగుతున్నాడు. ఇంకా హాయ్ బాయ్ మడుగు బాగా చెప్తున్నారు చూడండి.
నవ్వుతూ ఎంత బాగున్నారు. మేము చిన్నప్పటి నుంచి అది చేస్తానండి. చూడు ఇప్పుడు కూడా ఎంత కష్టపడతారో చాలా అంటే చాలా ఏజ్ ఒక 70 ఇయర్స్ దాకా మంచిగా ఉంటాయి ఆయనకి వయసు అయితే. అయినా ఈ వయసులో కూడా కష్టపడతారంటే చాలా గ్రేట్ కదండీ. పల్లెటూర్లో అంతా అంతే అండి, చాలా మంచిగా ఉంటారు. అంతేనండి. ఈ వీడియో వచ్చేసరికి మా బర్రె కోసం మేము మేత ఎలా తెచ్చుకుంటామో ఏందనేసరికి అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. ఇంకా పచ్చిగడ్డి కూడా అప్పుడప్పుడు అమ్మ వాళ్ళైతే వెళ్ళి తెస్తూ ఉంటారు. రోజు నాన్న, అమ్మ ఇద్దరు వెళ్తే తెస్తారు. ఇంకెంతేనండి. మా బర్రె కోసం కొంచెం హెల్త్ పాడైందండి. మీరు కూడా బ్లెస్ చేయండి మా బర్రెకి కూడా మంచిగా హెల్త్ ఉండాలని. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్. టోటల్గా అయితే మా గడ్డి వామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే బాయ్.